వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక చిన్న ఎగ్జాంపుల్. 2019 ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీస్లో కూర్చున్నారు, హ్యాపీగా పండగ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారు, మనవడితో కాసేపు ఆటలాడుకున్నారు. కొన్ని రోజుల పాటు పర్యటనలకు వెళ్ళొచ్చారు. నార్త్ ఇండియాకి వెళ్ళారు, మరి విదేశాలకు అయితే వెళ్ళలేదు. బట్ అధికార యంత్రాంగం అంతా పనిచేస్తూనే ఉండింది. చీకటి జీవోలని, లేదంటే తప్పుడు జీవోలని, ఇవని అవని ఇలాగ మాయం చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్ ఏ విషయం కూడా ఎప్పుడు రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి ఎప్పుడు చెయ్యలేదు. ఎన్నికల కమిషన్కి లేఖలు రాయలేదు. లేఖలు రాసి ఈ ఆపించడాలు ఇవి కూడా చేయలేదు. అప్పుడే మనకు ఒక తుఫాను కూడా ఏదో వచ్చింది, ఫోనీ తుఫాన్ ఏదో వచ్చింది. దానికి సంబంధించి సత్వర చర్యలు ఇవన్నీ చేపట్టాలి అంటూ ఇమ్మీడియట్ గా వార్ రూమ్ లోకి దిగిపోయారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా. వేరాజ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? అదేంటి పవన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆయనే కదా మొత్తం చూడాల్సింది, ఆయనే కదా నిర్ణయాలు తీసుకోవాల్సింది. మరి ఎందుకు అలాగ ముఖ్యమంత్రి ఎవరిని అడుగుతా ఏంటంటే, నాకు కూడా అదే డౌట్, అనుమానంగా ఉంది. సరే, ఇప్పుడు పర్యటనలకు వెళ్ళడం అనేది పెద్దంత ఇబ్బంది ఏమీ కాదు, కానీ అంత లాంగ్ పర్యటన, అది కూడా కరెక్ట్గా రిజల్ట్ వస్తాయి అన్న దానికి ముందు పెట్టుకోవడం అంటేనే కాస్త అనుమానాలకు తావిస్తుంది. అనుమానం అంటే ఎవరు ముఖ్యమంత్రి అనేది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా లేదంటే చంద్రబాబు నాయుడా అని ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. పార్టీ వర్గాలు సమరాలు చేసుకోవడం, ఇలా అయింది అలా అయింది అనుకోవడం అది వేరే విషయం. కానీ కంపారిజన్ డ్రాప్ చేసినప్పుడు ఖచ్చితంగా అదే వస్తుంది. ఇక్కడ ఉండి బాధ్యతగా అసలు ఏం జరుగుతోంది, ఏ కార్యక్రమాలు ఇంకా నడవాల్సింది, ఏం చేయాలి అని చెప్పాల్సినటువంటి పెద్ద మనిషి అవన్నీ పక్కన పెట్టేసి విదేశాలకు వెళ్తుంటే, ఈయన మాత్రం ఏదో నేనే ముఖ్యమంత్రిని, నేనే బాధ్యతలు చూడాలి అన్నట్టుగా ఎన్నికల కమిషన్కి లేఖ రాయడం, గవర్నర్కి లేఖ రాయడం, అయ్యాగో జీవోలు ఇచ్చినటువంటి జీవోలు కానీ, దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఇవన్నీ డిలీట్ చేస్తున్నారు. ఇది అంటే ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకుంటూ ఉండడం, ఎక్కడికక్కడ అధికార మార్పిడి, అంటే అధికారులని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మార్పులు చేర్పులు చేస్తూ, అలాగే రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనల మీద అటు జగన్మోహన్ రెడ్డి నోరెప్పకపోగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండి మొత్తం అంతా పర్యవేక్షిస్తూ అయ్యో జరుగుతుంది చూడండి అని చెప్తే, ఎక్కడికక్కడ మళ్ళీ అధికారులను ఏర్పాటు చేయడం, సిట్ ఏర్పాటు చేయడం, డీజీపీకి ఇచ్చేయడం, అలాగే అధికారులందరూ మన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఢిల్లీకి అక్కడికి వెళ్ళడం, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు అంటే, రాష్ట్రంలో గాడి తప్పిపోయినటువంటి పాలనని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఆయనే ఇప్పుడు మళ్ళీ వెనక్కి దిగి మొత్తం పని చేస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తోంది. ఎగ్జాంపుల్, ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చెయ్యలేదు అంటే, నిధులు విడుదల చేయాలి 13వ తేదీ వరకు టైం పెట్టింది ఎన్నికల కమిషన్, తర్వాత చేయమని చెప్పి 18వ తారీఖు అవుతుంది, ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. మొత్తం 14,000 కోట్లు రిలీజ్ చేయాలి అంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే దానికి రిలీజ్ చేసి, మరి మిగతావన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఏ కాంట్రాక్టర్లకి ఆ బిల్లులు చెల్లించాలి అనేటువంటి కార్యక్రమం మీద వీళ్ళు ఉన్నారు. ఇది తట్టుకోండి, సంక్షేమ పథకానికి వెళ్లాల్సినటువంటివి వాళ్ళకి రిలీజ్ చేయాల్సినటువంటి అమౌంట్స్ రిలీజ్ చేయించండి అని చెప్పి మళ్ళీ ఆయన లేఖ రాయడం. సో గవర్నర్కి లేఖ రాస్తే లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయాలన్న పాయింట్ తోటి గవర్నర్ గారి ఆదేశాలతోటి అవి రిలీజ్ అవ్వడం. అదే జగన్మోహన్ రెడ్డి కదా ఒక మాట చెప్పి, బటన్ ఆల్రెడీ నొక్కాను రా నాయన, డేట్ అయిపోయింది, ఎన్నికల కమిషన్ చెప్పింది వేయండి అంటే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ వెయ్యట్లేదు అంటే ముఖ్యమంత్రి ఎవరన్న ఆలోచన వస్తుంది. సో రాష్ట్రంలో జరగాల్సినటువంటి సంక్షేమము, అలాగే ఈ ఈ ఆఫీస్ అనేటువంటిది అప్గ్రేడ్ చేయడానికి, సో అప్గ్రేడ్ ప్రక్రియకు కూడా ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేసింది ప్రస్తుతానికంటే. మళ్ళీ అందులో ఏ జీవోలు వీళ్ళు తీసేస్తారో, ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్ అన్ని కూడా మాయం చేసేస్తున్నారు అన్న ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్కి లేఖ రాయాల్సి వచ్చింది. సో ఎవరు అనుకోవాలి ముఖ్యమంత్రిని? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి నేను పోతున్నా, నా కూతుళ్ళు అక్కడ చదువుకుంటున్నారు అని చెప్పి ప్రత్యేక విమానంలో ప్రభుత్వ ధనంతో సెక్యూరిటీని పెట్టుకుని మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా విదేశీ పర్యటనలకు ఇప్పటివరకు మరి ఆయన ఏదో పీకేసి కష్టపడిపోయినటువంటి వ్యక్తిగా ఆయన తిరుగుతుంటే, ఇక్కడ ఈయనేమో మొత్తం ఇగో ఈ కార్యక్రమాలన్నీ ఈయన చూసుకోవడం. కంపారిజన్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో అదే అంటున్నారు చాలా మంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా లేదంటే జగన్మోహన్ రెడ్డా? ఈయనేంటి డ్యూటీలో దిగిపోయాడు అప్పుడే, ఇంకా రిజల్ట్ రాలేదు.
ఎలక్షన్ అయిపోయింది, ఆ ఎలక్షన్ సరళి చూసిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాడు ఆయన, నేను ముఖ్యమంత్రిని ఇంకా ఆయన పదనం పని చేసుకుందాం అని మొదలెట్టేశాడా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఓరు నాయన ఏం పిచ్చిరా పని అంటే ఈయనకి అని చెప్పి. సర్లే మొత్తానికి పనంతా మొదలు పెట్టాడు, రాష్ట్రం గురించి రాజీ పడేది లేదని ముందు చెప్పాడు కదా ఆయన, అదే పనిలో ఉన్నాడు అని చెప్పి కూడా చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాక్టివ్నెస్ కావాలి, అదే ఉండాలి అని చెప్పి. మరి అది అగ్రెషన్ గా ఎప్పుడు మారుతుందో, ఇంకా స్పీడప్ ఎప్పుడు అవుతుంది అంటే ఎన్నికల దాకా ఎన్నికల రిజల్ట్స్ దాకా వెయిట్ చేయండి, ఆ తర్వాత రోజు నుంచి చూస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. సో అది కంపారిజన్ అనేది. మరి మీరేమనుకుంటున్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా లేదంటే చంద్రబాబు నాయుడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.